ప్రాణాహిత ప్రాజెక్ట్ వెనకటికి ఉండే కదా. ప్రాణాహిత ప్రాజెక్ట్ ఏం చేసిరనంటే ఫస్ట్ వెనకటికి ఇక్కడి నుంచి మన వార్దా నది వస్తుంది, ఇక్కడి నుంచి మన వేన్ గంగా నది వస్తుంది. వెనకటికి ఏమనుకున్నారంటే ఇక్కడ కడదామని అనుకున్నారు. ఇది జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ దగ్గర బ్రిడ్జ్ కడదామని అనుకున్నారు, లేకపోతే ఒక డ్యామ్ కడదామని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేసిర్రు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ కొత్త ప్లాన్ ప్రపోజ్ చేసింది. ఈ ప్లాన్ ప్రకారం ఏందని అంటే 2 బ్యారేజ్లు కడతారట. ఎక్కడ, తుమ్మిడిహట్టి దగ్గర, ఒకటేమో వార్దా నది దగ్గర, ఇంకొకటి మన వేన్ గంగా నది దగ్గర. ఈ రెండింటిని ఎట్లా కనెక్ట్ చేస్తారు, ఒక కాంక్రీట్ బండ్ తోని కనెక్ట్ చేస్తారు. ఒక కాంక్రీట్ బండ్ కూడా ఇట పెట్టిన. ఎనకటికి ఏం ప్లాన్ ఉండే కాంగ్రెస్ది, ఈడొకటి కట్టేద్దామని అనుకున్నారు. మళ్ళీ వరద తాకిటి వస్తే ఎట్లా అని అనేది క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే గ్రావిటీ బేస్డ్ సొల్యూషన్ కదా, చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తారు. అయితే టెక్నికలీ పొలిటికలీ అంత ఈజీ ఉండుంటే మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని దశాబ్దాల వారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిందిగా. ఈ ఐడియా, ఈ చక్కదనం, ఈ ఆలోచన ఆనాడు కాంగ్రెస్కి లేదని అంటే తెలంగాణ యొక్క నీడ్స్ని, తెలంగాణ యొక్క గర్వాన్ని, తెలంగాణ యొక్క గౌరవాన్ని వెనకటికి వీళ్ళు తాకట్టు పెట్టినరు. ఇవాళ ఏ హక్కుతో ఈ ప్రాజెక్ట్ చేస్తానని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇవాళ అడుగుతున్నాను, మహారాష్ట్ర కోఆపరేట్ చేస్తాననుకుంటారా ఫ్రెండ్స్? నేను ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఇందంతా కాంప్లికేషన్ సింపుల్గా చిన్న డయాగ్రామ్ వేసినది, అది అర్థం చేసుకోవాలంటే పెద్దది. మహారాష్ట్ర ప్రతిసారి మా ఊర్లు ముంపు ప్రాంతాలు అయితే అని చెప్పిండ్రు. వాళ్ళు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కన్సర్న్స్ వ్యక్తం చేసిండ్రు. తుమ్మిడిహట్టి అందుకే ఆగింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, కాళేశ్వరం అసలు వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు.